అనుదిన దైవ కృపావార్త వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు నిశ్చయంగా దీవించి ఆశ్రయించుగాక. రండి, ఇది నా దైవ కృపావార్తలకు వెళ్దాం. యేసు ప్రభు సెలవిస్తున్న మాట యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ప్రియులారా, ఈ లోకములో ఒక వెలుగు ఉంది, సూర్య చంద్ర నక్షత్రముల వెలుగు. అయితే ఈ వెలుగు బహిర్గతమైంది. అయితే ప్రభు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును. ఈ వెలుగు ఏంటిది? ఆత్మీయమైనటువంటి వెలుగు, శోధన లేకుండా, వేదన లేకుండా సమాధానంనిచ్చే వెలుగు, శాంతినిచ్చే వెలుగు, నెమ్మదినిచ్చే వెలుగు, ఆత్మీయ హృదయానుసారమైనటువంటి వెలుగు. అందుకనే ఆ వెలుగు గురించి దేవుడు సెలవిస్తున్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక, శోధనలో నడవక, వేదనలో నడవక, శాపములో నడవక, దుష్ట క్రియలలో నడవక, కీడు చేసే క్రియలలో నడవక, ప్రేమ కలిగి నడిచేవాడిగా ఉంటాడు. అందుకనే జీవపు వెలుగు కలిగి ఇండునని వారితో చెప్పెను. ఇక్కడ లోకపు వెలుగు ఒకటి ఉంది, ఆత్మ వెలుగు, జీవపు వెలుగు, నిత్య జీవార్థమైన వెలుగు, హృదయ సంతోషము కలిగే వెలుగు. ఆ వెలుగు కలిగి ఉండాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికే ఆ వెలుగు కలిగి ఉంటారని ప్రభు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఆ వెలుగు నీలో కలగలేదేమో, ప్రభు ఈ సమయంలో నీకు ఒక సదావకాశం ఇస్తున్నాడు. ప్రభువును స్వీకరించినలా, ఆయన వెంబడించినలా జీవపు వెలుగు నువ్వు కలిగి ఉంటావు. ఈ లోకపు వెలుగు మరణ భయము కలిగింది, జీవపు వెలుగు మరణ భయము లేనిది. అట్టి వెలుగు కలిగి ఉండాలంటే జీవము దిగినటువంటి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే నిశ్చయముగా ఆ జీవపు వెలుగు నీలో ప్రవేశించి నిన్ను నిత్య జీవమునకు పాత్రుగా చేస్తుంది. ఈ వాక్యము మీ హృదయంలో పదిలపడి, నాటబడి, ఫలించి అభివృద్ధి కలుగునుగాక. కృపగల తండ్రి స్తోత్రాలు. లోకమునకు వెలుగుగా, హృదయాలను సంతోషపరిచే వెలుగుగా, ఆనందపరిచే వెలుగుగా మీరున్నారు. స్తోత్రాలయ్యా. ఆ వెలుగు జీవపు వెలుగులో నడిపించేదిగా ఉంటుంది. ఆ వెలుగులో ఇంకా ఎందరూ ప్రవేశించలేదో వారిని ఆ వెలుగులోకి నడిపించడానికి నీ సేవకులు వాడుకుంటున్నావు. దీని ఈ నీ బిడ్డలు ఎంతమంది ఈ యొక్క మాటలు వింటున్నారో, వారిలో ఇంకా ఎంతమందికి ఆ జీవపు వెలుగులో నడవలేకున్నారు, నడవడానికి అవకాశం లేకుండా, నడవడానికి ఇంకా సముఖం లేకున్నారు, వారిని నిశ్చయముగా ఈ దినమున తండ్రి ఆకర్షించి ఆ జీవపు వెలుగులోకి నడపలేడుకు తండ్రి ఈ నీ మాటలు వారిని ఆకర్షిస్తున్నామని ప్రాధాయపరచు. నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.